మీరు ఏంటి మీ డిమాండ్ ఏంది? ఏం చెప్తారు ప్రభుత్వాలకు? సార్ మాది ఏం లేదండి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ ఎన్హెచ్ఎం దాంట్లో 78 మంది క్యాడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు గత 20 సంవత్సరాల నుంచి వర్క్ చేసేవాళ్ళే. మేము కోవిడ్ టైంలో ఎంతో చేసినాము. అప్పుడు గుర్తించి అప్పుడు 1వ తారీఖే వేయడం అయింది. ప్రభుత్వాలు మారినా కానీ మా బ్రతుకులు మట్టుకు మారడం లేదు. మేము కోరుకునేది ఒకటే, రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా మేము వర్క్ చేస్తున్నాం. వాళ్ళకేమో 1వ తారీఖు వస్తాయి, మాకేమో రానే రావు. ఇప్పటి వరకు 3 నెలల కాడ నుంచి మాకు లేవు. ఎగ్జామ్ పెట్టిరు, ఆ ఎగ్జామ్ది కూడా రిలీజ్ చేయలేదు ఇంతవరకు. కాలయాపన చేస్తాను. 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా మా దాంట్లో ఎంతో మంది రిటైర్మెంట్ అయినరు. ఆ రిటైర్మెంట్ అయినది కానీ వాళ్ళకు ఒక 5 NP కూడా ప్రభుత్వం నుంచి చెందలేదు. మాకు సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నాము ఒకటి, లేదా మాకే ఏంటిది రెగ్యులరైజేషన్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు చేసేసరికి రెగ్యులరైజేషన్ అవుతుంది. మరి మాకెందుకు కావడం లేదు? ఒకసారి మన స్టేట్లో ఇదలేదు, హర్యానాలో అయింది. వేరే అదర్ స్టేట్లలో ఎన్హెచ్ఎం వాళ్ళని రెగ్యులరైజేషన్ చేసిండ్రు. మరి మాకెందుకు చేయడం లేదు? మేము వర్క్ చేస్తలేమా? మేము కనుక పని ఆపు చేస్తే పిల్లలు, గర్భిణీలు, బీపీ షుగర్ పేషెంట్లు అందరూ అడ్డం పడిపోతారు. ఎందుకంటే మేము చేసే సర్వీస్ మొత్తం ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అడ్డం మేము పని బంద్ చేస్తే అది మొత్తం పడిపోతుంది. మరి మేము అట్లా బంద్ చేయాలా? కానీ మాకు మానవత దృక్పథంతో మేము పని చేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక వారిని సంరక్షించాలన్నట్టుగానే చేస్తున్నాం. మాకు జీతాలు వస్తలేమని మేము పని బంద్ చేస్తలేం కదా. అమ్మ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ కానీ ప్రజా అధికారులు కానీ, ఎందుకంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు మహిళలు అంటే మాకు గౌరవం ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళ పట్ల మేము గౌరవం ఉన్నాం. మహిళల పట్ల గౌరవం ఉండేదంటే సార్ మెటర్నిటీ లీవ్స్ మాకు 180 లీవ్స్ రెగ్యులర్ వాళ్ళు తీసుకుంటున్నారు. మా దాంట్లో మెటర్నిటీ లీవ్లే లేవు. మేము ఏంటిది మెటర్నిటీ లీవ్లే లేవు. లాస్ ఆఫ్ పే మీద చేయాలి, లీవులు పెట్టుకోవాలి. మేము అది కావాలి, సిక్ అయినా లేదు. అసలు హెల్త్ బెనిఫిట్స్ మాకు లేవు, ఏది లేదు. మాకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మేము పోవాలి, మా పైసలతో మేము పెట్టుకోవాలి. మాకు ఏది లేదు, కార్డు లేదు. సర్జరీలు అయినాయి ఒక్కొక్కరు ఈ జీతాల పరిస్థితి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇంత ఘోరంగా అయిపోతుంది. కోవిడ్ టైంలో మా ఈ పిల్లలను మేము దూరం చేసుకొని కూడా సేవలు అందించినాము. మమ్మల్ని ఇంట్లోకి కూడా రానియలేవు. కనీసానికి ఎవరు బయట వాళ్ళు కూడా మాకు అది చేయాలి. ఇంత సర్వీస్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు ప్రభుత్వం? ఏమున్నది చేస్తాం, చూస్తాం, వస్తాయి 2 రోజులు 3 రోజులు అంతే. ఒక 5గురు లోపలికి పోతుండ్రు సార్, వస్తాను కదా అవుతుందటమ్మా, చేస్తారట ఆయన అట్లా మమ్మల్ని విడా చేసిండ్రు. కానీ ఒక్కటి లేదు సార్, మాకు అదే యూనియన్ నాయకులు అనేటోళ్ళు పోతా ఉన్నారు, విభజిస్తాను. మమ్మల్ని మటుకు ఎక్కడ గొంగడేసినా అక్కడనే ఉంటాను. కానీ మేమైతే రెగ్యులర్ అయితలేము. మాకు కావాల్సిన డిమాండ్స్ ఒకటే ఏంటంటే రెగ్యులరైజేషన్ ఫస్ట్, లేదా సమాన పనికి సమాన వేతనం, వెటర్నిటీ లీవ్స్ 180. ఏదైనా ఇప్పుడు మాకు ఏదైనా అయితే రిటైర్డ్ అయిపోతే మాకు ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి. మేమేం వచ్చేదాకా కూర్చుంటాం సార్, సమ్మె చేస్తాము. ఇది మేము చేసి అలసిపోయినాము. ఇప్పుడు అందరం ఒకటం అయిపోయినాము. తర్వాత కూడా మేము మార్పు ఏమన్నా వస్తుందేమని మేమందరము సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మేమందరము ఓట్లేసి తనను గెలిపించి సింహాసనం మీద కూర్చోబెట్టినాము. కానీ మమ్మల్ని ఇప్పటికి ఎవరు గుర్తించట్లేదు. మాకు ఎగ్జామ్ అని పెట్టారు, ఎగ్జామ్ రాసాము, కానీ నోటిఫికేషన్ మళ్ళీ మాకు ఇవ్వట్లేదు. కనీసం ఇప్పుడు గత 18 సంవత్సరాల నుండి మేము ఎట్టి సాకిరి చేస్తున్నాము. ఇకనైనా మాకు వయసు అనేది వెళ్తున్నది. ఇప్పుడు ఏమన్నా మాకు రెగ్యులర్ చేస్తే మేము కొంచెమన్నా మా పిల్లలు కానీ మేము కానీ మన బాగుపడతామేమని మేము ఆశిస్తున్నాము. కానీ ఇప్పటి మటుకు మాకు మార్క్స్ తోడని ఎగ్జామ్ పెట్టి మాకు ఇవ్వకుండా ఉండడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు మాకు 3 నెలల జీతం లేదు. మా పిల్లలు, మేము, మా ఇంటి రెంట్లు మేము ఎలా చేయించుకోవాలి? మా నిత్యావసర వస్తువులు ఏమో పెరిగిపోతున్నాయి, కానీ మాకు ఎలాంటి జీతాలు కూడా పెంచట్లేదు. మాకు జీతాలు పెంచాలి, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు రెగ్యులరేషన్ కావాలని కోరుకుంటున్నాము. మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే
మేమందరము యూనిట్గా ఉండేటట్టు కాకపోతే యూనియన్ నాయకులు ఉన్నారు. ఒకరు సిఐటిఓ అని కొంతమందిని విభజిస్తున్నారు, ఏఐటి వాళ్ళని కొంతమందిని విభజిస్తున్నారు, ఈ తెలంగాణ అనే కొంతమందిని విభజిస్తున్నారు. మాలా యూనిట్ లేకుండా పోకుండా చేసి మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించి సీఎం దాకా పోకుండా మమ్మల్ని అరికడుతున్నారు. దయచేసి సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని గమనించి మమ్మల్ని మీ ఒక ఆడబిడ్డలాగా చూసి మాకు దయచేస్తారని కోరుకుంటున్నాము. ఆడబిడ్డలంటే గౌరవం ఉంది అంటున్నారు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉండే ఆడబిడ్డలు మనం అడుగుతున్నామండి. కానీ మరి మావి మరి రాకుంటుంటే ఇక వేరే ఉంటది కదా. ఇక వేరే అంటే ఇక చాలా ఆడబిడ్డల కన్నీటి బొట్టు తనకి కాల్చి ఆయనని ఏమని అంటే వేరే వస్తాయంటాయి. అట్లా కాకుండా మేము ఒకవేళ మీకు ఆడబిడ్డల్లాగా మీ ఆడపడుచులాగా మమ్మల్ని చూసి మీ పిల్లలు అయితే బయటకు రాలేరు కదా, అట్లనే మమ్మల్ని కూడా ఇంతమంది మీ రోడ్డు మీద ఉన్నాము, మమ్మల్ని గుర్తించాలి కదండి. అందుకని మేము సీఎం గారిని విన్నపిస్తున్నాము. సాలరీస్ లేవు సార్, 3 నెలలు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వరు? రెగ్యులర్ ఎంప్లాయీసే పనిచేస్తురా, మేము చేయట్లేదా? కాంట్రాక్ట్ వాళ్ళంటే అంత చిన్న చూప? ఎవ్రీ టైం మాకు అట్లనే. ఎగ్జామ్ రాసి 1 ఇయర్ అవుతుంది సార్, ఇప్పటి కూడా మా రిజల్ట్ తీయలేరు. తెలీదు, నోటిఫికేషన్ లేదు సార్. లాస్ట్ టైం మొన్న సార్ అడుగుతానేమో ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు. ఈసారి కూడా మళ్ళీ అదే, మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అంటూ. ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుంది? వెళ్ళలేదు సార్, మాకు లీవ్సే లేవు సార్. సరిగా ఉంటాయి సార్, కాకపోతే వెళ్ళేంత టైం లేదు. 9 to 4 మమ్మల్ని పిండి ఇట్లా ఆరేస్తారు సార్. అంత వర్క్, ఆన్లైన్ వర్క్ అయితే చెప్పొద్దు. మాకు ఇచ్చే జీతం తక్కువ, వర్క్ మాత్రం చాలా ఎక్కువ. రెగ్యులర్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. సడన్గా రెగ్యులర్ చేస్తామన్న ఆశతోనే ఉన్నాం ఎన్ని రోజులు. బయట చాలా ఇస్తారు కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఏదో మేము ప్రజలకు సేవ చేయాలని చేస్తున్నాం. సార్ దయచేసి మా బాధ అర్థం చేసుకోండి, మాకు వెంటనే శాలరీస్ ఇవ్వగలరు, మళ్ళీ మా రిక్వైర్మెంట్ కూడా చూస్తారని ఆశిస్తున్నాం సార్.